హలో ఫ్రెండ్స్, చదువుకున్నవాడు రోడ్డుని నాశనం చేస్తున్నాడు. చదువు లేనివాడు రోడ్డుని ఊడుస్తున్నారు. ఈ మాటకి అర్థం ఏంటో మీకు తెలుసా? చదువు లేనివాడు అంటే మున్సిపాలిటీ వారు. చూడండి, మున్సిపాలిటీ వారు రోజు ఉదయం 6 గంటలకే రోడ్డుకి చక్కగా కష్టసుఖాలు మాట్లాడుకుంటూ, చీపురు పట్టుకుంటూ, బుట్ట పట్టుకుంటూ రోడ్డు అంతా ఊడ్చేస్తున్నారు. చెత్త చెదరం అంతా శుభ్రం చేసేస్తున్నారు. కానీ చదువుకున్నవాడు ఏం చేస్తున్నారు? గుట్కా వేస్తాడు, రోడ్డు మీద ఊస్తాడు, రోడ్డు అంతా చండాలం చేస్తాడు, ఎక్కడ పడితే తాగేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ సీసాలు వేసేస్తాడు, ఎక్కడ పడితే గ్లాసులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఆలోచించండి. మన రాష్ట్రం, మన దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి చెందుతుందంటే మనుషుల్లో కూడా మార్పు రావాలి. ఇప్పుడు చండాలంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసేయకండి. దయచేసి 2 చేతులు జోడించి మిమ్మల్ని మొక్కుతున్నాను. మార్పు మనలో వస్తే మనల్ని చూసి మన పిల్లలు మారుతారు. మన పిల్లల్ని చూసి ఒకరిని చూసి ఒకరు మార్పు వస్తుంది. అందరూ చేస్తున్నారు, మనకేంటి అనుకుంటే ఇంకా మన దేశం, మన రాష్ట్రం ఎలా బాగుపడుతుంది? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను నీతులు చెప్తున్నాను అనుకోవద్దు. ఇది మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రం నుంచి, పక్కల జిల్లాల నుంచి, లేదా పై దేశాల నుంచి మన రాష్ట్రానికి, మన దేశానికి వస్తున్నారు. బ్రతకడానికి వస్తారు, చదువుకోవడానికి వస్తున్నారు, ఉపాధి కోసం దేనికైనా వస్తూ ఉంటారు. ఏదో పర్యాటకానికి, చూడడానికి, కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి వస్తారు. మన దేశానికి మంచి పేరు తేవాలి. మనమే ఇలా చేస్తే అవతల వాళ్ళు మన దేశాన్ని ఎలా పొగుడుతారు చెప్పండి? మన రాష్ట్రాన్ని ఎలా పొగుడుతారు? మన ఊరు, మన జిల్లాకి, మన ఊరు, మన దేశానికి మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? ముందు మనుషుల్లో మార్పు రావాలి. మనుషుల్లో మార్పు లేకపోతే ఎవరేమీ చేయలేరు కదా. మనిషి బాగుంటే, మనిషి పద్ధతి బాగుంటే ఊరు, వాడ, జిల్లా, రాష్ట్రం, దేశం అన్నీ బాగుంటాయి.